ఖాన్, రణ్వీర్ సింగ్ కి మాత్రమే సాధ్యమైన అరుదైన బాక్స్ ఆఫీస్ రికార్డ్ ఇప్పుడు యష్ కంట్లో పడింది. ఈ రికార్డ్ మీద రాకింగ్ స్టార్ పంజా విసురుతారా? ఇప్పటి వరకు కింగ్ ఖాన్ తో పాటు దురంధర్ కి మాత్రమే సాధ్యమైన రికార్డ్ తో పాటు ఇండియాలో మరే హీరోకి సాధ్యం కాని మరొక రికార్డ్ ని కూడా యష్ బద్దలు కొట్టబోతున్నారా? అసలు కేజీఎఫ్ హీరో ముందున్న ఆ క్రేజీ టార్గెట్ ఏంటో లెట్స్ వాచ్. కేజీఎఫ్ తర్వాత 4 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన 3 నెలల వ్యవధిలో 2 సినిమాలతో రానున్నారు యష్. ఆగస్టు 26న టాక్సిక్, దివాళీకి రామాయణ విడుదల కాబోతున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో వరుసగా 2 సార్లు 1000 కోట్ల కలెక్షన్ సాధించిన రికార్డ్ ప్రస్తుతానికి షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ పేరు మీద మాత్రమే ఉంది. 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో బాద్షా, దురంధర్ ఫ్రాంచైజీతో రణ్వీర్ ఈ మ్యాజిక్ చేశారు. షారుఖ్, రణ్వీర్ తరువాత మరే ఇండియన్ హీరోకు ఇది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈ రేసులో యష్ అందరికంటే ముందున్నారు. ఆయన గత చిత్రం కేజీఎఫ్ 2 ఏకంగా 1200 కోట్లు రాబట్టి వసూళ్ల సునామీని సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న టాక్సిక్ సినిమా సైతం 1000 కోట్లు కొడితే షారుఖ్, రణ్వీర్ రికార్డ్ ని యష్ ఈజీగా సమన్ చేస్తారన్నమాట. కేవలం టాక్సిక్ సినిమాతోనే కాదు, దివాళీకి రామాయణ సినిమాని యష్ లైన్ లో పెట్టేశారు. ఈ మిథలాజికల్ విజువల్ వండర్ లో రావణుడిగా నటిస్తున్నారు రాకింగ్ స్టార్. ఇప్పటికే ట్రైలర్ చూశాక యష్ డామినెన్స్ పై ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు, ఈ సినిమా కూడా 1000 కోట్ల వసూళ్లు రాబట్టడం యష్ కి పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ టాక్సిక్ సినిమాతో పాటు రామాయణ కూడా 1000 కోట్ల మార్కును దాటేసిందే అనుకోండి, ఇక యష్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టించినట్టే. వరుసగా 3 సార్లు 1000 కోట్లు వసూలు చేసిన ఏకైక పాన్ ఇండియా హీరోగా ఎవరికి అందనంత ఎత్తులో నిలబడతారు రాకింగ్ స్టార్. మరి తన క్రేజీ లైనప్తో యష్ రాబోయే రోజుల్లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.